బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు అగ్రిగోల్డ్ భూ స్కామ్, మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసు. ఇలా మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెల్ ఫోన్, సిమ్ కార్డ్ అందజేయాలని నోటీసుల్లో తెలిపారు. సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. కాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు అగ్రిగోల్డ్ భూ స్కామ్, మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసు. ఇలా మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెల్ ఫోన్, సిమ్ కార్డ్ అందజేయాలని నోటీసుల్లో తెలిపారు. సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. కాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. మంగళగిరి పోలీసులు అయితే మరోసారి జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చారు. మరి నోటీసులకు ఏమైనా స్పందించారా జోగి రమేష్? ప్రసన్న, ఏదైతే చంద్రబాబు నివాసంపై కూడా మంత్రిగా రాకముందు జోగి రమేష్ సమాచారంతో కూడా నిరసన తెలియజేయడానికి వెళ్ళాలంటూ కూడా జోగి రమేష్ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సంబంధించి ఒక కేసు కూడా ఇప్పటికే పోలీసులు నమోదు చేయడం జరిగింది. మంగళగిరి పరిధిలోకి, డిఎస్పీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ కేసును మంగళగిరి డిఎస్పీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ రోజు వెళ్లారో, మంత్రిగా కాకముందు సంబంధించిన జోగి రమేష్ ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నప్పుడు ఇంటికి దాడికి వెళ్లారంటూ కూడా టీడీపీ నేతలు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానీ, అంతేకాకుండా అక్కడున్న టీడీపీ నేతల వాంగ్మూలాలను కూడా స్వీకరించిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ పై కూడా కేసు అనేది నమోదు చేయడం జరిగింది. గతంలో ఒకసారి దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసి మాజీ మంత్రి జోగి రమేష్ ని కూడా మంగళగిరి డిఎస్పీ ఆఫీస్ కి పిలవడం జరిగింది. ఆ రోజే అప్పుడు ఏదైతే సెల్ ఫోన్ వాడారో ఆ సెల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్, మరికొన్ని వస్తువులు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా పోలీసులు గతంలోనే నోటీసులో పేర్కోవడం జరిగింది. కానీ ఆ రోజు వ్యక్తిగతంగా జోగి రమేష్ హాజరయ్యారే తప్ప ఆ వస్తువులకు సంబంధించి ఏవి కూడా అందించిన దాఖలాలు కూడా లేవు. పలు ప్రశ్నలు ఇటు జోగి రమేష్ పై కూడా పోలీసులు కురిపించడం జరిగింది. ఆ రోజు అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాలపై కూడా ఆరా తీయడం జరిగింది. నేను నిరసన తెలియజేయడానికి మా పార్టీ అధినేతను, మా పార్టీని కించపరిచే విధంగా అక్కడ చంద్రబాబు మా పార్టీకి కించపరిచే విధంగా మాట్లాడనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళానంటూ కూడా జోగి రమేష్ చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చేసిన కూడా తెలుస్తా ఉంది. మరోసారి అటు డిఎస్పీ ఆఫీస్కి రావాలంటూ కూడా ఇటు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే మొన్నసారి నోటీసులో పేర్కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి వాటిని మరోసారి తీసుకుని వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా పోలీసులు నోటీసులు అయితే పేర్కోవడం జరిగింది. దీనిపై కూడా జోగి రమేష్ ప్రస్తుతం అయితే స్పందించలేదు. ఇది ఏదైతే ఉందో కేసుకు సంబంధించి, తన కొడుకు వెరిఫికేషన్ కేసుకు సంబంధించి జోగి రమేష్ అటు లాయర్ తో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో ఆ కేసు విచారణ ఉంది కాబట్టి వెళ్తారా లేదా అనేది, ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కొంచెం సమయం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.